న్యూస్. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా ఈ మధ్య అంబేద్కర్ 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 అని అనడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిపక్షాలు తరచూ అంబేద్కర్ పేరుకు బదులు దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గత మంగళవారం రాజ్యసభలో మిస్టర్ అమిత్ షా మాట్లాడేటప్పుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని అంబేద్కర్ 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 అనడం మీకు ఫ్యాషన్గా అయిపోయింది. అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా ఈ విధంగా అయితే తలుచుకుంటున్నారో ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు 7 జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ మాటలను చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈ మాటలను ఖండిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీకి అంబేద్కర్ పై ఎలాంటి దురుద్దేశం ఉందో అర్థమవుతోందన్నారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీని ఆయన కోరారు. కేంద్ర హోంమంత్రి శాఖ అతనికి దక్కింది. అది ఏ భగవంతుని ప్రార్థిస్తేనో మరో గ్రంథం చూసుకోనో అతనికి దక్కిన అవకాశం కాదు. అతనికి కేవలం ఒక అవకాశం కలిగించింది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. అటువంటి భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కించపరిస్తే ముందు కించపరిచిన ఎవరు కూడా మాజీలు అయిపోయినారు. మీరందరూ కూడా మాజీలు అయిపోతారు. ఖబర్దార్ జాగ్రత్త అమిత్ షా. ఆ రోజు మీ ప్రధానమంత్రి చెప్పిండు, నేను ఛాయ్ అమ్ముకునేవాడిని, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు. మరి మీ ప్రధానమంత్రి ఇట్లా అంటే మీరేమో దేవుని తలుచుకోండి, అంబేద్కర్ దేవుడు కాదంటారు. అంబేద్కర్ దేవుడు కాదు, మనిషి రూపంలో దేవుడు. ఈ దేశంలో మహిళల కోసం, కార్మికుల కోసం, అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించినట్టే బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ లేకుంటే వేల సంవత్సరాల మనువాద ఎట్లా పరిపాలించిందో ఆ మనువాద సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది. రాజ్యాంగంలో హక్కులు, ఆదివాసుల హక్కులు, దళిత హక్కులు, మహిళల హక్కులు కాలు రాస్తారు. కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలి, లేకుంటే మేము మోడీకి ఒకటే చెప్తున్నాం, రాజీనామా చెప్పాలి. ఈ దేశంలో మరి 140 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేశమంతటా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తం అమిత్ షాపై మండిపడతా ఉన్నారు. అమిత్ షా మీరు ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో హోంమంత్రి అయ్యారంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు 18 సంవత్సరాలు నిండగానే నీకు ఓటు హక్కు వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిమ్మల్ని గుజరాత్లో బహిష్కరించినప్పుడు ఎందుకు బహిష్కరించారంటే అక్కడ ఫేక్ ఎన్కౌంటర్ చేస్తే అక్కడ కోర్టు నిన్ను బహిష్కరిస్తే మళ్ళీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన నువ్వు పార్లమెంట్కి వెళ్ళి ఈరోజు హోంమంత్రి అయ్యావంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తక్షణమే రాజీనామా చేసి నీ మనస్ఫూర్తి సిద్ధాంతం అయితే ఏదైతే నువ్వు ఏకీభవిస్తానో ఆ సిద్ధాంతంతో నువ్వు పార్లమెంట్కి వెళ్ళు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, వెంటనే మోడీ గారు వెంటనే మీ కేబినెట్ నుంచి తొలగించాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.